హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. సో ఫస్ట్గా మైసూర్ పాక్ చేయాలంటే 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఒకటి శనగపిండి, ఆయిల్ అండ్ షుగర్. క్వాంటిటీ వచ్చేసి ఎలా అంటే ఈ టీ గ్లాస్ ఉంది కదా, షుగర్ ఏమో 2 గ్లాసెస్ తీసుకున్నాను, ఆయిల్ ఏమో 1/3/4 గ్లాస్, శనగపిండి ఏమో 1 గ్లాస్. ఇది స్టెప్ 1. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకొని పెట్టుకోండి ఇంగ్రీడియంట్స్. స్టెప్ 2లో ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2లో ఏంటంటే తీసుకున్న 1 గ్లాస్ శనగపిండిలో కొలత ప్రకారం తీసుకున్న ఆయిల్లో ఒక 3 స్పూన్స్ కలిపి ప్రీ మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి శనగపిండి మిక్చర్. స్టెప్ 3 ప్రాసెస్ చూద్దాం. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత లమ్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా మిక్చర్ ఫామ్ అవుతుంది. స్టెప్ 3లో ఏంటో చూద్దాం. స్టెప్ 3లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం తీసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ ఉంది కదా, తీగపాకం వచ్చేటట్టు తీగపాకం పట్టుకోవాలి. అండ్ ఇంకా మిగిలిన ఆయిల్ ఉంది కదా, అది వేడి చేసుకుంటుండాలి. తీగపాకం వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి, ఆయిల్, ఇది పోసేసేయాలి. ఇది పోసేసిన తర్వాత అది ఉడికిన తర్వాత ఒక్కొక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అది ఎలానో స్టెప్ 4లో ఏంటంటే ఫ్రెండ్స్, చక్కెర పాకం ఉంది కదా, చక్కెర పాకంలో శనగపిండి మిక్చర్ వేసినాం కదా, ఆ మిక్చర్ వేసిన తర్వాత ఒక్కొక్క స్పూన్ వేడి నూనె ఏదైతే ఉందో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం మిక్చర్ని అట్లా. స్టెప్ 5లో ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్కి మిక్చర్ ఏదైతే వస్తుందో మనకి షుగర్ పాకంలో ఆయిల్ వేసి కలిపిన తర్వాత శనగపిండి మొత్తం మిక్చర్ అంతా ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా ఉన్నప్పుడే మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత ఎలా ఉందో చూడాలి, అంతే. ఫైనల్లీ మైసూర్ పాక్ ఇక్కడ వచ్చేసింది చూడండి. టెక్స్చర్ అయితే ఆసమ్ వచ్చింది చూడండి, ఇట్లా సాఫ్ట్గా మంచిగా ఒక్కొక్క బయట అమృతం లెక్క ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా నేను చెప్పిన కొలతల ప్రకారం మైసూర్ పాక్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.